కానీ రాజకీయాల్లో మన పక్కనే శత్రువులు తిరుగుతుంటారు అని అంటుంటారు. మీ పార్టీలో ప్రజెంట్ మీకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మీ చుట్టుపక్కన ఒక వ్యతిరేకమైన క్యాంపెయిన్, మీరు ఏదైతే సోషల్ మీడియా అంటున్నారో దానిలో కావచ్చు, పార్టీలో కేంద్ర నాయకత్వానికి ఫిర్యాదులు చేయటంలో కావచ్చు, ఇలా మీ పార్టీలోనే అంతర్గత శత్రువులు బాగా పెరిగి ఉన్నారు. మీకు పదవులు రానియకుండా, ప్రధానంగా అధ్యక్ష పదవి రానియకుండా అడ్డుకుంటున్నారని నేను కాంగ్రెస్ పార్టీ అధికారం రాక మునుపు చెప్తున్నా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక ఆరోపణ చేసిండ్రు. స్వయంగా రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు ఉండగానే అదే ఆఫీస్ నుంచి సోషల్ మీడియా నాకు వ్యతిరేకంగా పోతున్నాయని చెప్పి పెడుతున్నారు. అంటే జాతీయ పార్టీలలో ఒకరి మీద ఒకరు కాంప్లైంట్ చేసుకోవడం ఇవన్నీ బయట కాంగ్రెస్లో చాలా ఎక్కువ ఉంటాయి. బీజేపీలో మా దాంట్లో గంత అంతలేవు, ఎంత కొంత అయితే ఉన్నాయి, ఉన్నా కూడా మా వాళ్ళు నమ్మరు. ఎందుకు అని అంటే బీజేపీ ఒరిజినల్ బీజేపీలో అయితే ఉండవు, కానీ బీజేపీలో చాలా మంది బయట నుంచి వచ్చి చేరారు కాబట్టి అవలక్షణాలన్నీ వచ్చేసినాయి. నో మా దాంట్లో ఆ అవలక్షణాలు ఉండవు. అసలు మా దాంట్లో ఎంత నిబద్ధత ఉందంటే ఒకసారి నిర్ణయం అంటే జరిగితే అసలు మళ్ళీ వెనుకకు పోయే ప్రసక్తి ఉండదు, అంత నిబద్ధత ఉంది మా పార్టీ. కానీ రాష్ట్ర అధ్యక్ష పదవి బాధ్యతలు అక్కడ దాకా వచ్చి చెయ్యి దాకా వచ్చి జారిపోతుంది. ఈ నాయకత్వం, కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకోలేక వైఫల్యం చెందుతుందా, లేదు అనుకుంటే మీ ప్రత్యర్థులు బలంగా ఉన్నారా? ఒక మాట, వైఫల్యం అనే మాట ఎందుకు మాట్లాడుతున్నారు రజనీకాంత్ గారు? మా పార్టీ 2 ఎంపీల నుంచి వెళ్ళి అలా దేశాన్ని నడుపుతున్న పార్టీ. మోడీ గారి నాయకత్వంలో, నడ్డా గారి నాయకత్వంలో ఇన్ని రాష్ట్రాలు చేయగలుగుతున్నారు, తెలంగాణ మాత్రం చేయలేకపోతున్నారని. తెలంగాణ సౌత్కు సంబంధించి కొంత గ్యాప్ ఉన్నమాట వాస్తవం. మీకు తెలుసు, కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఈవెన్ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, కర్ణాటకలో అయితే మేము వచ్చినాం. ఇంకా అక్కడ సంపూర్ణంగా ఈ సౌత్కు సంబంధించిన దాంట్లో కొంత గ్యాప్ ఉండొచ్చు. కానీ తప్పకుండా సౌత్లో కూడా రేపు భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేయాలనే కాన్సెప్ట్లో కానీ కమిట్మెంట్లో కానీ ఎక్కడ తేడా లేదు.